ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో కూడున్నటువంటి మాతోనూ, శబ్దం ద్వారా వింటున్నట్టు వారితోనూ చాటగాను సూటిగాను మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. రాజీని మంగ యొక్క జ్ఞాపకార్థ కూడిక. వాక్యంలో నుండి కొన్ని వాస్తవ సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్యాంశం ఏంటంటే, మనిషికి మరణము ముగింప. ఏంటండి? మనిషికి లేదా మానవుడికి మరణం అనేది ముగింప. అంటే చనిపోవడంతోనే మనిషి యొక్క జీవితం అనేది ముగించబడిద్దా, లేదా మానవుడు చనిపోయిన తర్వాత మరి ఇంకా ఏమన్నా ఉందా అనే దాని గురించి మనం ఆలోచించాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇక చనిపోయిన తర్వాత ఇక ఏమీ లేదు, ఇక అంతటితో. మరణం అంటే ఏంటంటే, ప్రాణము, ఆత్మ శరీరంలో నుండి బయటికి వెళ్ళటాన్ని మరణం అంట. మానవుడిలో 3 ఉంటాయి అన్నమాట. మన కంటికి కనపడే శరీరం, లోపల ఉండేది ఏంటంటే ఆత్మ. మనిషి బ్రతికి ఉన్నాడు అని అనటానికి గుర్తు ఏంటంటే ప్రాణం. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే రక్తంలో ఉంటుంది ప్రాణం. కనుక చాలామంది చూడండి, రక్తం పోతే, రక్తం ఎప్పుడైతే శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోద్దో అప్పుడు ప్రాణం పోవడానికి అవకాశం. ఈ యొక్క భౌతిక దేహం నుండి ప్రాణము, ఆత్మ బయటికి వెళ్ళటాన్ని ఏమని అంటారంటే మరణము అంటారు. ఎవరైనా ఒకరు చనిపోతే ఏమంటారంటే చనిపోయాడు అంటారు. కుక్క కానీ ఏదైనా జంతువు కానీ చనిపోతే చచ్చింది అంటారు. అదే మానవుడు చనిపోతే ఏమంటారు? చనిపోయాడు. చనిపోయాడు, వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఒక నిజం ఏంటంటే, మరణము అనేది ప్రతి ఒక్కరికి తప్పదండి. అది చిన్న వయసు నుంచి ఏ వయసులో ఎవరు ఏ విధంగా మరణాన్ని ఎదుర్కొంటారు అనేది ఎవరికి కూడా తెలియదు. అంటే మనం ముందే ఊహించలేం. కానీ ఎప్పుడో ఒకప్పుడు చెబుతున్న నేను కానీ, వింటున్నటువంటి మీరు కానీ, మనందరం ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, రాత్రైనా, అర్ధరాత్రి అయినా, ఈ లోకంలో ఉన్నటువంటి మనకున్నటువంటి బంధాలన్నింటిని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. మరణంతో మానవుడి యొక్క జీవితం ముగించబడిద్దా అంటే ముగించబడదు. అది మరొక జీవితానికి, మరొక లోకానికి ఆ యొక్క శరీరంలో నుండి ఆత్మ, ప్రాణం బయటికి రావటం అనేది ప్రారంభం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుంది? మరణం ముగింపు కాదు, అది నిత్య జీవానికి ప్రారంభం. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత ఏముంటుందంటే తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా మనిషి చనిపోవాలండి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇప్పుడు లేత చిగురాకు అది ముదురాకు కావాలి, ముదురాకు ఎండాలి, ఎండినాకు రాలి మట్టిలో కలిసిపోవాలి, మరలా కొత్త చిగురు రావాలి. ఇది నియమం అన్నమాట. అయితే మరణం తర్వాత తీర్పు ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో,
మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి మానవుడు చనిపోతాడు. మరణం తర్వాత ఏముంటుందంటే తీర్పు ఉంటుంది, నిత్య జీవం, నిత్య శిక్ష. క్రీస్తుని అంగీకరించిన వారు, యోహాను గారు రాసిన సువార్త 11:25 ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పునరుద్ధానము నా ద్వారానే జరుగుతుంది అని. మొట్టమొదటిగా పునరుద్ధానుడైంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే పునరుద్ధానం. ప్రకటన గ్రంథం 14:13 ఏమని రాయబడిందంటే, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. యేసుక్రీస్తునందు ఈ లోకం ముగించిన వారు ధన్యులు. ఎందుకంటే క్రీస్తు లేకుండా జీవితం ముగించడం అనేది అది ధన్యకరమైన జీవితం కాదు. అయితే ప్రారంభంలో మంగ దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. తర్వాత మరలా కొంతకాలం రాలేదు. మరలా తిరిగి రావటానికి అవకాశం కల్పించబడింది. కనుక దేవుని యొక్క సన్నిధికి రావాల్సినటువంటి అవసరత ఉంది. లోకములో ఉన్నటువంటి వారికి లోకాసు వార్త 16:25 దేవుని వాక్యం ఏమని రాయబడింది, అక్కడ ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఆ యొక్క లాజరు నెమ్మది పొందుతున్నాడు. లోకములో మనకి ప్రభువుని అంగీకరించకపోయినా ఇబ్బందులు, కష్టాలు అనేవి సహజం. అయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆ యొక్క ఇబ్బందులను, సమస్యలను, వాటన్నిటినీ ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క ధైర్యము, సామర్థ్యం అనేది ప్రభువు ద్వారా అనుగ్రహింపబడింది. ఈ లోకాసు వార్తలో ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు. అయితే ధనవంతుడు బాధపడుతున్నాడు, పేదవాడైనటువంటి లాజరు నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అయితే లోకంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు, ఇప్పుడు జీవిద్దాం, తర్వాత చూద్దాం అనే ఆలోచన కలిగి ఉంటుంది. అంటే ఎప్పుడో చనిపోతుంది, ఇప్పుడు కాదుగా, అప్పుడు చూద్దామని, అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా వెళ్ళిపోతుందిగా జీవితం అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రారంభంలోనే, చిన్నతనంలోనే మనం జీవితంలో ఉన్నటువంటి వాస్తవ సత్యాలని తెలుసుకోవాలి, గ్రహింపు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడే పశ్చాత్తాపడటానికి సమయం ఉందండి. ఈ యొక్క శరీరంలో నుండి ప్రాణం బయటికి వెళ్ళక ముందు అవకాశం. ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిందో బయటికి, ఇక అవకాశం అనేది లేదు. పశ్చాత్తాపడటానికి ఇప్పుడే అవకాశం ఉంది, తర్వాత మరలా అవకాశం అనేది లేదు. ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఆ యొక్క వాస్తవం అనేది తెలుసుకోవాలి. అంటే ప్రతిరోజు మనకి ఒక అవకాశం అనేది కల్పించబడతాం. దేవుని యొక్క సన్నిధికి రావటానికి మనకి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని కృప మనకి తోడుగా ఉందని మనం తెలుసుకోవాలి. అయితే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? మత్తయి సువార్త 16:26 ఉంది. అంతా సంపాదించుకున్నాం, కానీ ప్రాణం పోయి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని సంపాదించుకున్నాం, అంతా సంపాదించుకోలేదు, దాని ద్వారా ఉపయోగం ఉంది. అది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తులో జీవితం నిత్య జీవం, క్రీస్తు లేనటువంటి జీవితం నిత్య శిక్ష. మరణం మనిషికి ముగింపు కాదు. విశ్వాసులు భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మరణం తర్వాత నిత్య జీవం ఉంది అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం చూడండి, దశలోనికి రాసిన పత్రిక 4:13 మొదటి దశలోనికి రాసిన పత్రిక పౌలు గారు
4:13 దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది ఒకసారి చూడండి. సహోదరులారా, ఆ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము ఆ. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటే నిరీక్షణ లేని ఇతరులు అంటే లోకములో ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ అంటే ఈ చనిపోయినటువంటి వారిని మరలా మనం చూస్తాం. అది నిరీక్షణ. కనుక దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? మరణాన్ని దేవుని వాక్యం నిద్ర అంటాం, శాశ్వత నిద్ర. అందుకనే లాజరు చనిపోయినప్పుడు ప్రభు గారు ఏమన్నారో తెలుసా? లాజరు నిద్రపోతున్నాడు, వెళ్ళి మనం లేపుదాము అని అన్నారు శిష్యులతో. కనుక ఇక్కడ రాయబడిన మాట నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు ఎలాగైతే మృతి పొందాడో, ఎలాగైతే తిరిగి లేచాడో, ప్రభువును అంగీకరించి మృతి పొందిన వారు అలాగే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కనుక నిద్రించినటువంటి వారు మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. నిద్రించిన వారే మొట్టమొదటిగా పునరుద్ధానం అవుతారు. తర్వాత సజీవులు ఉన్నటువంటి మనం యేసుక్రీస్తుతో కూడా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని దేవుని వాక్యంలో ఉంది. 17వ వచనంలో. 18వ వచనం ఏమని రాయబడి ఉంది? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఆదరించుకోవాలి. జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక, ఆదరించుకోవాలి. ఎంతమంది ఎన్ని మాటలు చెప్తే ఎవరు ఆదరించబడతారండి? ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఏడుతూ ఉంటే ఏడవద్దమ్మా, ఏడవటం ఉపయోగం ఏంటని మనం ఎంత చెప్పినా ఏడవకుండా ఉంటారా? ఏడవకుండా ఉండలేదు. ఎందుకంటే ఆ బాధ అది అనుభవించినటువంటి వారిగా తెలిసింది, దుఃఖం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మానవుడికి సుఖం దుఃఖాన్ని జతపరిచాడు. సుఖం దుఃఖం. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే దుఃఖపడువారు ధన్యులు అని చెప్పి. ఇప్పుడు సంతోషం. అందుకని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళటం మేలండి. విందు జరిగే ఇంటికి వెళ్ళామనుకోండి, మనం అక్కడ విందు తింటారు, సంతోషంగా ఉంటారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు, ఏమి అర్థం కాదు అక్కడ. కానీ ప్రలాపించే వారి ఇంటికి వెళ్తే ఎందుకు ప్రలాపిస్తున్నారు ఏంటి అని ఒక ఆలోచన మనిషి కలిగింది. ఆ దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యంలో. అయితే లోకంలో ఉన్నటువంటి వారికి హెచ్చరిక, లోకస్తులకు ఇది హెచ్చరిక, ఆలస్యం చేయకూడదు. దేవుడు రాకడ బహు దగ్గరగా ఉంది. యుద్ధాలు అర్థమైందంటారా? పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎండ వేడి మామూలుగా లేదు. పసిఫిక్ మహాసముద్రం మీద ఉన్నటువంటి ఎలినో ప్రభావం వల్ల విపరీతమైన వేడి. అయితే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. చనిపోవడం అనేది సహజం, ఎప్పటికైనా చనిపోవాలి, అది వాస్తవం. కానీ నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తులో చనిపోయారా, యేసు ప్రభు లేకుండా చనిపోయారా అనేది ప్రశ్న. ఎందుకంటే ప్రభువుని అంగీకరించి చనిపోతే ఈ లోకంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా. అందుకని వాక్యం ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 14:13 ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యం ఒకసారి చదవండి. ప్రకటన 14:13. రాయనని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రభువునందు మృతులైన వారు ధన్యులు.
అయితే అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే వారు తమ ప్రయాసమాన్ని విశ్రాంతి తీసుకుంటారు, రెస్ట్. చూడండి, సమాధుల దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతం ఉండదు తెలుసా. అక్కడ గొడవలు ఉండవు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఏమి ఉండవు. అక్కడ ప్రశాంతంగా ఉండదు వాతావరణం. అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు తగాదా ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఈర్ష్య, పగ, అర్థమైందంటారా, ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే మొన్న అనేది వెనుకటి వల్లే మరలా మట్టికి చేరినట్టు అక్కడ అందరూ సమానమే. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ధనికులు, పెద్ద కులం, చిన్న కులం, మధ్య కులం, అర్థమంటారు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, ఏ భేదం ఉండదు. అందరిని ఒకే మట్టిలో వెళ్ళిపోతారు, అందరూ ఒకే మట్టికి వెళ్ళిపోతారు. మట్టి, మన్ను అందరినీ ఏం చేసింది అంటే సమానంగా చూసి, అర్థమైందంటారా. ఎంత బాగా కోటీశ్వరుడు అదే మట్టిలో పెట్ట, ఆ పురుగులు అందరినీ తినేస్తాయి. ఇక్కడ ఏంటంటే వారు తమ ప్రయాసమాని విశ్రాంతి తీసుకున్నారు, రెస్ట్గా. ఇక వాళ్ళకి ఈ లోకంలో చనిపోయినటువంటి వారికి ఈ భూమి మీద ఏం జరుగుతుంది అనేది మళ్ళీ వాళ్ళకి ఆ జ్ఞాపకాలు అదంతా ఉండదు, అదేంటంటారు. ఇక వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకే రోజులు, ఇవాళ పలానా రోజు అని లెక్కేస్తారు. ఈ లోకయాత్ర ముగించిన వాళ్ళకి ఇవాళ ఏప్రిల్, ఇవాళ మే నెల, ఇవాళ జూన్ నెల అనేది ఉండదు. అక్కడిగా వేదన లేదు, దుఃఖం లేదు, వాళ్ళకి బాధ అనేది ఏముండదు అనమాట. నిత్య విశ్రాంతి. కానీ ప్రభు లేకపోతే నిత్య శిక్ష, యుగాలు అగ్నిలో మనం కాలాలి. కనుక చివరిగా నా ప్రశ్న ఏంటంటే, ప్రభువులో మీ యొక్క యాత్ర ముగిస్తారా, ప్రభు లేకుండా ముగిస్తారు? ప్రభువారు సెలవులో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు. మరి నీవు కూడా ప్రభుని అంగీకరిస్తే ఒకనొక రోజు ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీవు కూడా తిరిగి లేపడతావు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు. కనుక మనిషికి మరణం ముగింపు అంటే ముగింపు కాదు, అది నిత్య జీవానికి లేదా నిత్య శిక్షకు ప్రారంభం అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకొని ఈ లోకంలో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, విన్నటువంటి నీ మాటలు అంతరంగంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకునేందుకు సహాయం చేయండి, కృప చూపించమని సహాయం చేయమని. కుటుంబములకు ఆదరణ, నీ యందు విశ్వసించినటువంటి వారికి నిరీక్షణ, లోకంలో ఉన్నటువంటి వారికి హెచ్చరిక అనుగ్రహించి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు మన బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, విశ్వాసను ముందుకు నడిపించును గాక. ఆమేన్.